నాకు ఇంకొక షో ఉంది మళ్ళా. ఓకే 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 కాంగ్రెస్ మీడియా సెల్ కన్వీనర్ మనతో పాటు సామ రామ్మోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రెడ్డి గారు, ఎస్ భరత్ గారు, ఆంధ్రజ్యోతి కార్యాలయాల దగ్గర భద్రత పెంచారు. వాళ్ళు అనేది ఏంటంటే మేమేం అటాక్ చేస్తాం అనలేదు కదా, ఎందుకు భద్రత పెంచాల్సిన అవసరం ఏం లేదు, భయపడితే మంచిదే కదా, ఆయన మాకు వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్నారు అంటారు. ప్లస్ బండి సంజయ్ దీనిలో ఎందుకు ఇంటర్వ్యూన్ కావడం అన్నది బీఆర్ఎస్ వెర్షన్. తెలంగాణలో ఏమైనా బీఆర్ఎస్ రాజ్యాంగం నడుస్తున్నదండి? ఎవరి మీద దాడులు చేయాలి, ఎవరు స్పందించాలి, ఎవరు స్పందించొద్దని చెప్పనీకే వాళ్ళ ఇంట్లో రాసుకున్న రాజ్యాంగం గిట్ట నడుస్తుందా? లేకపోతే రాజ్యాంగానికి కట్టుబడి గిట్ట మనందరం పనిచేస్తామా? లేకపోతే ప్రజాస్వామ్యంలో ఎవరైనా స్పందించవచ్చు అనేటటువంటి స్వేచ్ఛను గిట్ట మర్చిపోయినరా? ఏమైనా కొంచెమన్నా అర్థం పడదాం ఉండి మాట్లాడుతుండ్రా? లేకపోతే వాళ్ళు చేసేటటువంటి చేష్టలు ప్రజలు గిట్ట దాన్ని స్వాగతిస్తున్నారు అని చెప్పి గిట్ట అనుకుంటురా? అట్లా గిట్ట అనుకుంటే అది వారి యొక్క అవివేకం అని అంటున్నా. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ కేటీఆర్ గారు వాళ్ళ నాయనతోటి మాట్లాడేటటువంటి భాషని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, కానీ ప్రజలు దాన్ని ఏమనుకుంటారు అనేటటువంటిది మేము కూడా ప్రజలకే వదిలిపెట్టాం. ఆయన ఎంత ఎక్కువ అట్లా మాట్లాడితే మాకు కూడా వాళ్ళ యొక్క అసలు రూపం అంతా ప్రజలు చూస్తారు కదా అనేటటువంటి నాతో మేము కూడా ఊరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ భాష అట్లుంది కాబట్టి చదువుకున్న లెక్క ఏడ కూడా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి కేటీఆర్ కి లేదు. ఇవాళ మీకు ఏమైనా ఇన్పుట్ ఉందా, స్పెసిఫిక్ ఇన్పుట్? ఏదండి, వాళ్ళ మీద అటాక్ చేస్తారని చెప్పి పోలీసులు పెద్ద ఎత్తున వ్యవహరించారు కదా, బీఆర్ఎస్ వాళ్ళే మాకు ఆ ఉద్దేశం లేదు కానీ భయపడితే మంచిదే కదా అని వాళ్ళు అంటారు. మీకేమైనా ఇన్పుట్ ఉందా? ఇప్పుడు వ్యవస్థలో ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఒకటి ఉంటది. రీసెంట్ గానే ఒక దగ్గరికి పోయి ఒక వీధి రౌడీల లెక్క, ఆకు రౌడీల లెక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేసినటువంటిది అందరం కూడా చూసినాం. సరే, వార్తా కథనాల్లో మంచి ఉందా, చెడు ఉందా, తెలిసైందా, తెలియకైందా, నేనేమి జరిగినటువంటి విషయాలని మనమేమి దాని మీద మద్దతిస్తలేము, లేకపోతే జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి విషయాలని మేమేమో వెనకాలేసుకొని వస్తలేం. ప్రజాస్వామ్యంలో మీడియా ఛానల్స్ అనేటటువంటి బాధ్యతతోటి మెలగాలి, పారదర్శకంగా ఉండాలి, నిజాలని నిర్భయంగా చెప్పాలి, ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఆ యొక్క ప్రభుత్వాలు కల్పించాలి. సో ఈ అంశాలని నాయకులు మద్దతుగా నిలబడాలి. కానీ ఎవరో ఒకరు అక్కడనో ఇక్కడనో ఎవరో ఒకరు ఉంటారు కదా. అసలు తెలంగాణ ఈ మధ్యకాలం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది బీఆర్ఎస్ వాళ్ళకి. ఆ తెలంగాణ పదం అనేటటువంటిది నామూష్ అయ్యే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది అనేటటువంటిది మనం మర్చిపోవద్దు. అలాగే తెలంగాణ చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసే మీడియా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది అని వాళ్ళ ప్రధాన అలిగేషన్ ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్న మాటలు వీళ్ళు వైరల్ చేస్తున్నారు. మేము దాడి చేసాం కరెక్టే, రేవంత్ రెడ్డి కూడా గతంలో దాడి చేస్తామన్నారు, తర్వాత బట్టలు ఇప్పి కొడతామన్నారు. మీడియా మీద భరత్ గారు కామెంట్స్ వైరల్ చేస్తున్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఏబిఎన్ ని, ఇదే టీవీ9 ని అసలు మొత్తం బంద్ చేసినటువంటి చరిత్ర వాళ్ళది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఛానల్ మొత్తం బంద్ చేసినటువంటి చరిత్ర మనం మర్చిపోవద్దు. వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఈరోజు స్వేచ్ఛగా మీడియా హౌసెస్ ని నడిపించాలంటే లేదు. సరే, దాని వెనకాల యాజమాన్యం దాకా ఏడు వెళ్ళిపోయారు, కొన్ని ఛానళ్ళకి ఓనర్లు ఎట్లా అయ్యారు మీకు తెలుసు, నాకు తెలుసు. సో వాళ్ళ వార్తలు మాత్రమే రాసేటటువంటి పత్రికలను, వాళ్ళ వార్తలు మాత్రమే రాసించినటువంటి స్క్రిప్ట్లను చదివేటటువంటి శాటిలైట్ ఛానళ్లను ఈ రోజు పైసలు ఇచ్చి ఏమంటారు తీయగా రాపించుకునేటటువంటివి, లేకపోతే వారి యొక్క రాతలను మాత్రమే బయటికి చూపించుకునేటటువంటి సోషల్ మీడియా మాధ్యమాలను వాళ్ళ సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఏ రోజు కూడా ఉంటున్నటువంటి వాస్తవాలకి దూరంగా ఉండి అబద్ధాలను మాత్రమే ప్రచారం చేయాలనేటటువంటి దానికి కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని మనందరికి కూడా తెలుసు. అయితే ఈ రోజు మీడియా ఛానళ్ల మీద వాడి మీద దాడి చేస్తాం, వీడి మీద దాడి చేస్తాం అనేటటువంటిది వీళ్ళకి ఫ్యాషన్ అయిపోయినట్టుంది. కానీ ప్రజాపాలనలో పారదర్శకతకి మేము ఎంతైతే విలువనిస్తామో, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛా స్వాతంత్రాలని బ్రేక్ చేస్తామంటే వీళ్ళని అడ్డుకట్టేయటము, వాళ్ళని కాపాడడానికి కూడా మేము అంతే. మీకు వ్యతిరేకంగా అనిపించినా మీరు అధికారంలో ఉన్నంతకాలం మీరైతే దాడి అయ్యారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా చేసినట్టు చరిత్ర ఎక్కడన్నా ఉందా భరత్ గారు? మేము పోయి దాడి చేసినటువంటి చరిత్ర ఉందా? మేము చేయలే. గతంలో రాజశేఖర రెడ్డి ఆయనలో కాంగ్రెస్ మన ఆంధ్రజ్యోతి కార్యాలయం తగలబడ్డది అప్పుడు. నేను తెలంగాణ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాను. తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ నాయకత్వంలో ఈ రాష్ట్రం నడిపిస్తున్నటువంటి దాంట్లో ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేస్తూ ఈరోజు ఆ ప్రజాస్వామ్యంలోనే పాలు తగ్గిందంటేనే పంచాయత్ చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రజాస్వామ్యం ఈరోజు ప్రణవిల్లాలి అనేటటువంటి దాంతో
రాజ్యాంగానికి కట్టుబడి అన్ని వ్యవస్థలు కూడా బాగుండాలనేటటువంటి దాంతో ఆ స్ఫూర్తితోటి మేము ముందుకు పోతా ఉన్నాం. కానీ అసలు తెలంగాణ అనేటటువంటి పదం నామూషైనటువంటి వాళ్ళు ఈ రోజు ఆంధ్రాకి సంబంధించినటువంటి మన నీటి వాటలని అప్పనంగా దోపిడీ చేపించి ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ ఏదో తాతలు లేకపోతే ముత్తాతలు సంపాదించిన ఆస్తులు లెక్క తెలంగాణ వనరులని కొల్లగొట్టి ఇతరులకి పంచిచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు వచ్చి సూక్తులు చెప్తున్నారు అని అంటే ఎట్లా సార్? అయితే ఈ టాపిక్ కాకపోయినా ఒకటి అడుగుతున్నాను. నిన్న మీరు ఒక సంచలన అలిగేషన్ చేశారు, కేటీఆర్ లోకేష్ ఇద్దరు తరచుగా కలిశారు అని చెప్పి. అవును అన్నా, నేను ఓపెన్ ఛాలెంజ్ చేసిన కేటీఆర్ ని ఫస్ట్. ఇప్పుడు నేను చెప్పిన పోయి కేటీఆర్ ని అడుగురని మీడియాని కూడా అడిగినా, నువ్వు కలిసినవా లేదా అని చెప్పి అడుగురి, ఆయన స్పందనని బట్టి నేను మళ్ళీ స్పందిస్తా అని చెప్పిన. వాళ్ళు అన్నారు మరి మీకు ఆధారం ఉంటే ఇప్పుడే చెప్పొచ్చు, అంటే ఒకటే ఎపిసోడ్ ఎట్లా అయిపోగొడతారు నేను దీన్ని, ఫస్ట్ మీరు పోయి అక్కడ అడుగురి. ఎందుకంటే కవిత గారు ఉత్తరంది కూడా నేను అట్లనే చెప్పిన లేఖకు సంబంధించి. ఆయనలో కూడా కొంతమంది నమ్మిరు, కొంతమంది నమ్మలేదు, ఆధారాలు లేవు, ఇవన్నీ కావాలనే ఫేక్ స్టోరీలు సామరామోహన్ రెడ్డి ఇవన్నీ ఇన్పుట్స్, అన్ని బ్రేకింగ్ న్యూస్ సామరామోహన్ రెడ్డికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక రాజకీయాలలో కవిత లెటర్ అయినా లేకపోతే ఇదైనా అన్ని ఎట్లా వస్తున్నాయి? మా న్యూస్ ఛానల్స్ రావాల్సిన ఎట్లా వస్తున్నాయి? ఎవరి సోర్సెస్ వాళ్ళకు ఉంటే కదా అండి. ఇప్పుడు కేటీఆర్ లోకేష్ భిన్న ధృవాలు కదా ఇప్పుడున్న పరిస్థితిలో. అయితే వాళ్ళు కలవడం అంటే మరి ఎవరు నమ్మలేకపోతున్నారు. ఇక నమ్మలేనటువంటి నిజాలనే చెప్పేటటువంటిదే మేము ఉండాలి కదా. అంటే ఏమైనా ప్యాచప్ జరుగుతుందా? అది ప్యాచప్ వర్క్ జరుగుతుందా, భవిష్యత్తుకు ఒక ప్రణాళిక జరుగుతుందా, లేకపోతే ఆయన సంరక్షణ కోసం ఎంతకైనా దిగజారుతుండా, ఇంకొకరు కాలు పట్టుకునే పరిస్థితి కేటీఆర్ పోతుండా అని భవిష్యత్తులో వస్తాయి. అంటే ఇంటెలిజెన్స్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారా? ఎట్లా ఫోన్ ట్యాపింగ్ ఎందుకు తెలుస్తుందండి? ఫోన్ ట్యాపింగ్ ఎట్లా తెలుస్తుంది? లాస్ట్ టైం కూడా కవిత కాదు, కవిత గారు లేఖ గురించి కూడా ఇట్లానే అన్నారు. రామరామోహన్ రెడ్డికి ఎట్లా తెలిసింది ఫోన్ ట్యాపింగ్ చేసి చూస్తుండా అని అన్నాడు. లేక ఫోన్ ట్యాపింగ్ ఎట్లా తెలుస్తుంది భరత్ గారు? ఓకే, ఇంకొకటి ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటే వాట్సాప్ లో తెలుస్తాయి కదా. వాట్సాప్ కనుక లాంటి పెగాసస్ లాంటి సాఫ్ట్వేర్ చేస్తే వాట్సాప్ లో లెటర్ ఆమె లేఖ కూడా ప్రత్యక్షంగానే ఇచ్చింది. ఫర్ దట్ రీజన్ నేను అది కూడా చెప్తున్నా, లేఖ కూడా ప్రత్యక్షంగా ఇచ్చినటువంటిది. ఆ లేఖ ప్రత్యక్షంగా ఇచ్చిందని ఫోటో తీసి పంపారనే కదా. అది కేసీఆర్ పోనీ జరిసేపు అనుకుందాం, ఫోటో తీసి ఎవరు పంపాలండి? అక్కడ ముగ్గురు మధ్యలోనే జరిగింది. కవిత గారి మధ్యలో, కేసీఆర్ గారి మధ్యలో, సంతోష్ రావు మధ్యలో. ఈ ముగ్గురు ఇట్లనే బయటకు వస్తారు తప్ప వాళ్ళ ఇంట్లోకి బయటికి రావాల్సిందే తప్ప మేమేదో కనిపెట్టాల్సినటువంటి అవసరం లేదు కదా. వాట్సాప్ లో ఫిజికల్ గా కాకుండా వాట్సాప్ లో కనుక ఫోటో ఇస్తే దాన్ని ఏమన్నా అదే నేనేమంటా, ఫోటో ఎవరో దింపాలి కదా అంటున్నా. ఎవరో వాళ్ళు దింపుకోవాల్సిందే కదా ముగ్గురు ఇట్లా. పోనీ అట్లా అనుకుందాం, మీరు చెప్పినట్టే కూడా అనుకుందాం జరసేపు. అట్లా కూడా ఏం లేదు, డైరెక్ట్ లేఖలే రాసిండ్రు, డైరెక్ట్ లేఖలే మాకు అందినాయి. అది కూడా చెప్తున్నా. అదే ఇప్పుడు వీళ్ళ మీటింగ్ గురించి కూడా ఎట్లా తెలిసిందనే అంటారా? వీళ్ళ మీటింగ్ కూడా అంతే. ఇప్పుడు కాదు, దీని వెనక ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది భరత్ గారు. చాలా సంచలనమైనటువంటి విషయాలు చెప్పేది ఉంది. మేమేం వదిలిపెట్టాం దీన్ని. ఈయన ఇక్కడ బంకచర్ల మీకు ఇబ్బందా? ప్యాచప్ అయితే ఇబ్బందా మీకు? ప్యాచప్ బీఆర్ఎస్ టీడీపీ మధ్య ప్యాచప్ అయితే మీకు ఇబ్బందా? ఇప్పుడు ఆరోపణ ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు, వీళ్ళిద్దరు ఒకటి అనే ఒక పర్సెప్షన్ ఉంది. లేదు బీఆర్ఎస్ టీడీపీ పెద్ద, ఎందుకంటే బీఆర్ఎస్ తో టీడీపీ ఇది వరకు పొత్తు పెట్టుకోవాలనుకుంది 2018 సందర్భంగా. అది చంద్రబాబు నాయుడు బహిరంగంగా అన్నారు, కేటీఆర్ కూడా అన్నారు. వాళ్ళిద్దరి మధ్య ప్యాచప్ అయితే మీకు ఇబ్బంది అని చెప్పి మీరు దాన్ని ఇప్పుడు బయట పెడుతున్నారా? సార్ ఇప్పుడు ఒకటి, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడా లేకపోతే ఇంకొకరు కాదు, కాంటెంపరీ. ఆయన అక్కడ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి. కాంటెంపరీ అంటే పనిచేశారు 100%. అట్లా అంటే తారక రామారావు అనేటటువంటి పేరు తెలుగుదేశం పార్టీ మీద ఉన్న కృతజ్ఞతా భావంతో కన్న కొడుక్కి పెట్టింది. అది ఈ రోజు కూడా నేను వింటుంది అదే కదా. కేటీఆర్ అని అంటే తారక రామారావు అనేటటువంటి పేరు టీడీపీ మీద ఉన్నటువంటి కృతజ్ఞతతో ఆయనకు పెట్టినటువంటి నామకరణమే కదా. మరి నీకు అంత తెలంగాణ వాదం ఉండి వాళ్ళతోటి తెగదెంపులే చేసుకునేటటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలనుకుంటే ఒక గెజెట్ లో నీ పేరు మార్చుకునేటటువంటి కాడికి మొదలు పెట్టు. మరిగా ఇప్పుడు మేము చెప్పేది కూడా వాళ్ళ దగ్గర నిజంగా అంత చిత్తశుద్ధి ఉన్నట్టు వాళ్ళ గిట్ట అయితే, ఇప్పుడు ఆయన లెక్క రేవంత్ రెడ్డి గారు ఆయన లెక్క పేరు పెట్టుకున్నాయన కాదు. ఎన్టీఆర్ మీద అభిమానం వేరు, ఇది వేరు కదా అంటారా? అదే నేనేమంటున్నాండి, ఎంత అభిమానం ఉన్నా ఏమున్నా తెలంగాణ వనరులని కాపాడడానికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉద్యమం చేస్తా ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పటికీ కూడా
వాళ్ళు ఎక్కిరిస్తున్నప్పటికీ కూడా ఢిల్లీకి 40 ట్రిప్పులు కాదు 400 ట్రిప్పులు అయినా కొడతాము, కానీ తెలంగాణ నీటి వాటర్లని కాపాడి తీర్థమని చెప్పి బంకచర్లని ఆపగలిగినాము. కృష్ణా గోదావరి నీటి మనకి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను కాపాడుకోలేనటువంటి పరిస్థితులలో వీళ్ళు మొత్తం అవతలోనికి ఈరోజు మన హక్కుల్ని మొత్తం రాసి ఇచ్చేసేస్తే పోతిరెడ్డిపాడికి పొక్కెంత పెద్దగా అయింది, లేకపోతే గోదావరి జలాల మీద బంకచెర్ల లాంటి ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఎట్లా వచ్చినాయి సార్? ఇవన్నీ పెద్ద చర్చ. నువ్వు అధికారంలో వీళ్ళ మీటింగ్ సారాంశం ఏంది? వీళ్ళిద్దరు కేటీఆర్ లోకేష్ ఇద్దరు కలవడం వెనుక సారాంశం ఏంది? ఎందుకు కలిసి ఉంటారు? ఏం జరగబోతుంది? మీరు చాలా తెలివైన వాళ్ళు. నేను ఒక దగ్గరికి మాత్రమే చెప్పిన, నేను కలిసిండ్రు అని నేను అన్నా. కేటీఆర్ గారి స్పందనని అడుగుమన్నా, కలిసిండ్రా కలవలేదా? కలిసిన తప్పే కలిస్తే తప్పేమన్నా ఉందా? వాళ్ళు ఏమన్నా అది చెప్పానండి. అదే తప్పేమన్నా ఉందా? దీనికోసం కలిసామనేది ఒక అంశం ఉంటుంది. రేవంత్ రెడ్డి కేటీఆర్ రహస్యంగా కలుసుకున్నారు అనుకోండి, అది పెద్ద వార్త. ఎందుకంటే అధికార ప్రతిపక్ష నేతలు సీక్రెట్ మీటింగ్ అన్నది అది వేరే రాష్ట్రం, ఇది వేరే రాష్ట్రం. గతంలో చంద్రబాబు నాయుడు ఒకటి కేటీఆర్ కూడా చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ కేటీఆర్ ఫోన్ లో మాట్లాడుకున్నారు. లోకేష్ రిక్వెస్ట్ చేశారు ఏదో ఇక్కడ హైదరాబాద్ లో ప్రొటెస్ట్లకు, దానికని కేటీఆర్ బహిరంగం చెప్పారు. ఆ సందర్భంతో మాట్లాడి ఉండొచ్చు. అది ముగిసిపోయిన అధ్యయనం. అప్పుడు బాబు గారు అరెస్టు విషయం వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు కూడా ధర్నాలు గిర్నాలు చేయనీకలేదు, ఏమనంటే మీ ప్రాంతంలో చూసుకోండి అని అహంకారంగా మాట్లాడిండు. సరే, తర్వాత ఇక్కడ నివసిస్తున్నటువంటి ఆ రాష్ట్ర ప్రజలు అంతిమంగా ఇచ్చినటువంటి తీర్పులా ఈయనకి కేటీఆర్ గారికి ఏం జరిగిందో ఒక బుద్ధి చెప్పుడు జరిగింది, అది వేరే విషయం. అహంకారానికి మూల్యం చెల్లించుకున్నాను. కానీ నేను అనేటటువంటిది ఏంటంటే, జనవరి నుంచి ఇప్పటిదాకా కూడా ఒక పక్క కేంద్రంతో యుద్ధ ప్రాతిపదికన మన నాయకత్వము, మన ప్రభుత్వం మొత్తం కూడా బనకచెర్ల ప్రాజెక్టుని ఆపనీకే, కృష్ణా గోదావరి నీటి వాటాల మీద తేల్చుకోనీకే యుద్ధం ప్రకటించి మనం పదే రౌండ్ ట్రిప్పులు కొడుతుంటే, మనందరం అధికారికంగా ఒక ఉద్యమం లెక్క తెలంగాణ సమాజం మొత్తం ఒకటైతే, కేటీఆర్ కి మాత్రం ఎవరితోటైతే పంచాయతో వాళ్ళతోటి పోయి సీక్రెట్ మీటింగులు చేస్తుండండి. ఇది నేను చెప్పదలుచుకుంది. ఈ రోజు ఇంత ఇష్యూ నీటి వాటాల మీద వస్తుంది. వీళ్ళ నాయననేమో కేటీఆర్ నీటి వాటాల విషయంలో కేటీఆర్ చేసేది ఉంది, అధికారంలో మీరు కదా ఉంది. అధికారంలో ఇప్పుడు నిర్ణయం తీసుకున్నది మీరు, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు, లేకపోతే వాళ్ళు అన్అఫీషియల్ గా కలిస్తే ఇబ్బంది. కానీ కేటీఆర్ చేసేదే ఉంది బనకచెర్ల విషయంలో. ఆయన డిమాండ్ చేసే స్థాయిలో ఉన్నారు తప్ప నిర్ణయం తీసుకునే స్థాయిలో ఆయన లేరు కదా. నేను ఇప్పుడు అదే అంటున్నా. అధికారంలో ఉన్నప్పుడు దోషపెట్టిర్రు, పోయి సంతకాలు పెట్టొచ్చిండ్రు. అపెక్స్ కౌన్సిల్ లో పోయి మీ నాయన సంతకాలు పెట్టొచ్చిండ్రు 2016 కృష్ణా జలాలలోనేమో 299 టీఎంసీలకే ఆడ సంతకాలు పెట్టొచ్చిండు ఉమాభారతి కాడ. ఈ రోజు గోదావరిలోనేమో 3000 టీఎంసీలు ఉత్తగబోతున్నాయని చెప్పి ఇటు మహారాష్ట్రలోని ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకించి లిఫ్ట్ లేకర్ లేలో అని చెప్పి మాట్లాడిండు. ఏపీ వాళ్ళని ఎవరైనా ఎంతనైనా కట్టుకోవచ్చు, మస్తు నీళ్లు వృధా అవుతున్నాయని చెప్పి అని అన్నాడు. కానీ ఈ రోజు మన నీటి వాటాలు తేలకుండానే, మన ప్రాజెక్టులు కట్టకుండానే ఒక పక్క ఏపీ నుంచి మనం కట్టుతున్నటువంటి ప్రాజెక్టులకి అబ్జెక్షన్లు వస్తుంటే, ఈ రోజు వాళ్ళు ప్రాజెక్టులు కట్టడానికి ముందుకు సాగుతుంటే, నీ లెక్క తెలంగాణ వాటాని అప్పనంగా అప్పజెప్పేసేటటువంటి దరిద్రపు పరిపాలన రేవంత్ రెడ్డి గారు చేరండి. తెలంగాణ ఆకాంక్షల గురించి, అమరవీరుల సమాధుల పునాదుల మీద, నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి అంశాల మీద ఉద్యమం ఉవ్వెత్తున లేచి రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నాం. కానీ నీళ్లు అనేటటువంటి మొదటి నినాదమే కృష్ణా జలాలల్లా 299 టీఎంసీలకే పోయి సంతకాలు పెట్టొచ్చిండు. పాలు తగ్గిందంటేనే పంచాయత్ చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మాకు ఆటన రావాల్సిన కాడ చారణ వచ్చింది అనేది పంచాయత్ అనుకోండి. నువ్వు బారణ రాసిచ్చడానికి నువ్వోడివన్నా మేము ఈ రోజు మేము పంచాయత్ దాని చేస్తున్నాం, మా హక్కు మాకు కావాలి. ఆడోడో తిక్కలోడు రాసిండు కాబట్టి మేము ఒప్పుకోమంటున్నాము. గోదావరి జలాల మీద కూడా 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయి కాబట్టి ఎవరైనా కట్టుకోవచ్చు. రాయలసీమని రతనాలసీమ చేస్తాము, మీ ఇష్టము అని రాగి సంకటి, రొయ్యల పులుసు, నాటుకోడి పులుసు కడుపు నిండా తిని నువ్వు తిన్నందుకు కృతజ్ఞతగా తెలంగాణ వాటాను మొత్తం పంచిచ్చొస్తామంటే మీ అయ్యే జాగీర్ కాదని చెప్పి మాట్లాడినాం సార్. ఆక్రోశంతో మాట్లాడినాం. అసలైన వాళ్ళ హయాంలో లేదు కదా, వాళ్ళ హయాంలో జరగలేదు. కాపాడకుండా వాళ్ళ టైంలో బనకచెర్ల జరగలేదు కదా. ఇప్పుడు మీ హయాంలో దాని ప్రాజెక్టు సంబంధించి రూపకల్పన జరుగుతుంది. వాళ్ళ హయాంలో అయితే సరే. పోలవరం కెపాసిటీ పెద్ద పెడుతుంటే నువ్వేం చేసినావు? పోతిరెడ్డిపాడికి ఇటు కృష్ణా జలాలలోనేమో పోతిరెడ్డిపాడికి పొక్క ఆయలేదు 10,000 క్యూసెక్లు అంటేనే 40,000 క్యూసెక్లు ఎత్తుకొని పోతున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు 90,000 క్యూసెక్లకు ఎందుకు పోయిందండి? ఓకే, రాయలసీమ ఎత్తిపోతుంది. వీళ్ళిద్దరు మీటింగ్ వల్ల
ఈక్వేషన్స్ మారే అవకాశం ఉందా? పొలిటికల్ ఈక్వేషన్స్ ఇప్పుడు నేను ట్రెడిషనల్ ఒకటి అన్నా, ఏంటంటే తెలంగాణకి వాళ్ళ స్వార్థం కోసం తెలంగాణ వనరులని దేనైనా కూడా కాంప్రమైజ్ చేసేటటువంటి గజారుడు రాజకీయాలు చేసినటువంటి చరిత్ర ఉన్న బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ నేతలకి ఈ రోజు తెలంగాణ వాదం మీద మాట్లాడేటటువంటి హక్కు లేదు కాబట్టి ఈ రోజు పొద్దున మేము ఒక క్యాప్షన్ తీసుకున్నాం. తెలంగాణ ద్రోహులని అడుగుతాం కడుగుతామని అన్నాం. ఎందుకోసం అన్నాం? నువ్వు నీటి వాటాలని పక్కనోనికి దోషి పెట్టినావు కాబట్టి మేము అన్నాం. అవి మీ జాగిర్ కాదు, తెలంగాణ జాగిర్ అని చెప్పి మేము మాట్లాడినాం. మీరిద్దరు రాజకీయంగా వ్యక్తిగతంగా ఇంకేదైనా కలుసుకుంటే కలుసుకోండి, కానీ బనకచెర్ల మీద ఈరోజు బనకచెర్ల మీద బనకచెర్ల మీద కేటీఆర్ కి ఏముంటది, లోకేష్ ఏముంటది? లోకేష్ ఎడ్యుకేషన్ రాష్ట్రంలోని కాదా, తెలంగాణలోని కాదు? నువ్వు తెలంగాణలోని కాదా చెప్పు? రాష్ట్రం అంతా ఒకటే కొట్లాడుతుంది, నీ సీక్రెట్ మీటింగ్ ఏముంటుంది చెప్పంటారా? నేను మీరు అదే అడుగురి భరత్ గారు నేను పిలిచి స్టూడియోలా. అవును సార్, రాష్ట్రం అంతా ఇది కొట్లాడుతుంటే మీకేం పని అండి పోయి లోకేష్ తోటి రహస్య మంత్రాలు చేయనీకే? నీకు నిజంగానే అంత సుఖమైన అయితే అధికారికంగానే కలువు, మీడియాని పిలిపించుకొని నేను పలానా పని మీద వచ్చినా అని చెప్పి. రహస్యంగా ఎందుకు కలవాలి దానికి దొంగతనంగా? ఓకే 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 థ్యాంక్ యూ. మాకు అవకాశం ఉండకపోయేది కదా. థ్యాంక్ యూ సామ రామ్మోహన్ రెడ్డి గారు. సో మొత్తానికి ఒకటి, ఆంధ్రజ్యోతి ఆఫీసుల వద్ద అయితే పోలీసుల భద్రత అయితే కట్టుదిట్టం చేశారు ఉదయం నుంచి. బట్ బీఆర్ఎస్ అయితే మాకైతే దాడి చేసే ఉద్దేశం లేదు, బట్ భయపడితే మంచిదే కదా అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొన్న మహా టీవీ మీద అటాక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్, నిన్న సామ రామ్మోహన్ రెడ్డి ఒక అలిగేషన్ చేశారు. ఎందుకంటే కవితల లేఖ రాసిందని మొట్టమొదటి బయట పెట్టింది ఆయనే, బహుశా మే 3rd or 4th చెప్పారు. సో ఆయన ఏం చెప్తున్నారంటే లోకేష్ కేటీఆర్ మధ్య కూడా 2-3 సార్లు మీటింగ్ జరిగింది అని ఆయన ఇంట్రెస్టింగ్ కథనం చెప్తున్నారు. తన దగ్గర పూర్తి సమాచారం ఉందని కూడా ఆయన చెప్తున్నారు. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.